అవునా, ఇప్పుడే లేచావా? ఎందుకు లేపినావమ్మా 12 o'clockకి? అవునా, బ్రషింగ్ చేసుకుంటామని లేపినమ్మా. బ్రషింగ్ చేసుకోవా? వద్దు, వచ్చినాం తిని కొంచెం ఆడుకొని వెళ్ళిపోవడానికి. అందుకే కొంచెం ఓపిక చూడండి ఎలా తింటాము. ఏం తెచ్చావండి? బిర్యానీ తెచ్చావా తినడానికి? కానీ నా బర్త్డే రోజు చేసింది ఇప్పటికన్నా సూపర్ ఉంటుందా? ఇప్పుడు బాగాలేదా? అప్పుడు ఎలా చేసినా అంటే చికెన్ మంచూరియా బిర్యానీలో కలిపేసి గ్రేవీ. కమాన్, సరే, దట్స్ ఓకే. సూపర్ లొకేషన్స్ ఉంటాయి ఇక్కడ ఫొటోస్కి కానీ వీడియోస్కి. సూపర్ ప్లేస్. ఫోటోషూట్కి అయితే ఇదంతా చెప్పు, నువ్వు క్రియేట్ చేసినావా? స్లైడ్స్, ఎస్, ఓకే. డుమకు డుమకి. ఆమా, వెళ్ళండి. డాడీ నువ్వు తీసుకుని వెళ్ళు అని. నువ్వెందుకు వచ్చినావు మధ్యలో? పెట్ పార్క్ చాలా బాగుంటుంది. టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, చిన్న పిల్లలకు 20. సో నేను మీకు వ్యూ అంతా క్లియర్గా చూపిస్తాను. ఫోటోషూట్స్కి అయితే చాలా బెస్ట్ ప్లేసు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ ఏం పెద్ద పార్క్ ఏం కాదు, చాలా చిన్నగానే ఉంటుంది, కానీ ఎంజాయ్ చేయొచ్చు. చిన్న చిన్న బిట్స్ అప్లోడ్ చేస్తాను చూడండి. కానీ మొత్తం పార్క్ అయితే మొత్తం కవర్ చేస్తాను. సో నీట్గా ఉంటుంది. నీట్నెస్ అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో ఫుడ్ అయితే అలౌడ్ ఉంది. సో మేము అయితే లంచ్ తీసుకొని వచ్చాము. ఎందుకంటే ఈ పార్క్లో క్యాంటీన్ ఉంది కానీ అన్నీ ఏమి ఉండవు. సో మేము ఇక్కడ తీసుకొచ్చాము ఫుడ్. లంచ్ అయితే అలౌ ఉంది. సో లంచ్ తీసుకొని వచ్చి డే మొత్తం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు పిల్లలతో. ఏమైనా గేమ్స్ కావాలి అనుకుంటే ఇదిగో మేము షటిల్స్ కూడా తెచ్చుకున్నాము ఆడుకోవడానికి. సో అది నేను అంతా కవర్ చేస్తాను కంప్లీట్గా అక్కడెక్కడ. ఇదిగోండి మా బాబు డ్యాన్స్ షార్ట్స్ కష్టాలు చూడండి. చెయ్యి డ్యాన్స్ షార్ట్స్ కోసం వచ్చాము, రీల్స్ కోసం ఆడుకోవడానికి. అండ్ రీల్స్. ఓకే, చూయించు నీ డాన్స్ చూయించు. వితౌట్ సాంగ్తో డాన్స్. ఫన్నీ బాయ్. నైస్. ఇగో పొట్టి డాగ్ ఇక్కడ ఉంటుంది. ఏమైంది కన్నయ్య? ఏం తింటున్నావు? డ్రై ఫ్రూట్సా? లాక్కండి, బాగా కింద పడిపోతుంది. నో, స్టార్ట్ యువర్ కామెంటరీ. Here is the very sweet toilet. We are going to toilet. స్వీట్ టాయిలెట్ సారా. అప్పుడు అడిగింది ఎన్ని సాంగ్స్ నువ్వు ఎలా గుర్తుంచుకుంటున్నావు అని. నేను ఆన్సర్ చెప్పా. ఏమని? రోజు చేస్తున్నాను కాబట్టి అని. దాని తర్వాత ఇంకో ఆన్సర్ దొరికింది. నా దగ్గర ఒక వెళ్తూ చెప్పు. అప్సరా షాప్టర్స్ తెలుసా? అవి నైస్ మోడల్. దాంతో నా బ్రెయిన్ షార్ట్ చేస్తుంది. అందుకే షార్ప్ అయిపోతుంది. నీ కామెడీ ఛానల్లో కామెడీ కూడా అప్లోడ్ చేయాలి కృష్ణలో. మళ్ళీ అడుగుతాను, అప్పుడు చెప్పు, ఓకేనా? చూడు కృష్ణుడు ఇక్కడ చూసావా? వారేవా చల్ల అయిపోయింది. హోటల్ నుంచి తెచ్చినట్లా ఉంది కదా. యూ డోంట్ వరీ. డబ్బా అయిపోయింది. ఇది ఖాళీ. వన్ మోర్ ఓపెనింగ్. అవసరం లేదు, చాలా అది అలా ఉంచు. నేను పాజ్లో పెట్టు చాలు. నేను మళ్ళీ పుష్టుంది చాలు. ముక్కలన్నీ నాకేనా? పాపులర్ అవుతావు బాబాయ్. బిర్యానీ సూపర్, ఎంత నైస్. ఇంకోటి చెప్పు బాబాయ్. సబ్స్క్రైబ్ అను.
సబ్స్క్రైబ్ అని రాదు చైనీస్ భాష. బాగుందా కుషు? తినలేదా ఇంకా నువ్వు? ఎందుకు మేము ఇంత క్రిస్పీగా వేసిన మొత్తం అయితే ఇచ్చే, నాది నాకు ఇచ్చేసి. దిస్ ఇస్ టూ మచ్ క్రిస్పీ. కలిపేసి ఉల్లిగడ్డే కదా. అమ్మో ఇవాళ చాలా జనాలు ఉన్నారు ఇల్లు పార్కులో. అప్పుడు జనాలు చూద్దాం. తీసుకెళ్లేది బిర్యానీ మాత్రమే కదరా. పప్పన్నం పొట్టోళ్ళు అరా, పప్పన్నం ఎందుకు తినవురా? ఎప్పుడు చూసినా బిర్యానీ కావాలి అంటావు. బిర్యానీ అయితేనే వస్తాను అంటావు. మనమైతే అసలు పోదు. ఎందుకు పోదు? పప్పు ఇస్ పప్పు, చికెన్ ఇస్ చికెన్, పప్పు చికెన్, చికెన్ పప్పు. కుక్క తోక, నక్క తోక, కుక్క తోక, అలానే ఏం సపరేట్. దోస్కి బాన్స్ అంటే ఉంటాయి కదా. అవునా? అవునా? ఓహో స్టైల్ రాజా. సరే ఫినిష్ అయింది అనేది బిర్యానీ. ఓకే తనే అంగ్రీ కలిస్తుందా? ఇప్పుడే కదరా బిర్యానీ తిన్నా. ఐస్ క్రీమ్ పడాలి కదా. అదే పొట్టలో ఇంకో ఐస్ క్రీమ్ పడితే కప్పు నిండుతుంది కదా తనేమో. నో, ఏం కావాలి మరి? అమ్మా నీ డైలాగులు మామూలుగా లేవు తనయ్య నీకు. యూ నీడ్ మోర్. వెయిట్ ఇప్పిస్తానుండు. ఓ అన్నాను ఈ సైడ్ అన్న ఇప్పుడు సెట్ అయింది బ్యాటింగ్. ఎలా ఉన్నది? ఎలా ఉన్నది? ఏంటి 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 చెప్పు. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? చూడు బాక్సే తీసుకున్నా, ఐస్ క్రీమ్ బాక్స్ పైగా. ఓకే డన్. సూపర్ ఉందా? నీకుంటుంది నాన్న, నీకెందుకు సూపర్ ఉండదు? ఇప్పుడు బిర్యానీ తిన్నావు అయినా నీకు కప్ప నిండలేదు. ఐస్ క్రీమ్ పడేంత వరకు కదా స్ప్రెడ్ అయింది. చాక్లెట్ చాక్లెట్ చాలు వెళ్ళు. అవును మళ్ళీ అలాగే. పాప మీకు రన్నింగ్ చేయడానికి రావట్లేదు. రన్నింగ్ కమాన్ కమాన్ కమాన్. అవును టచ్ చేయాలి. రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్. నో రన్నింగ్. ఇక్కడ ఫ్లవర్స్ సీనరీస్ అంతా చాలా బాగుంటాయి. బట్ పువ్వుల్ని పిక్ చేయకండి. లేదు ఇప్పుడు ఫుల్గా ఉంది లేక్. తోటలు ఉంటాయి. నాలాంటి ఫ్లవర్స్ పిక్చర్లకి చాలా బాగా నచ్చుతుంది. ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. సూపర్ అసలు ఫోటోషూట్కి అయితే సూపర్. చూపిస్తాను అన్ని ఫ్లవర్స్ చూపిస్తాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, నాకు తెలియదు కానీ చూడడానికి అయితే బాగున్నాయి. అదొకటి ఇస్తున్నాను. నైస్ కదా. లేక్ వ్యూ, లేక్ వ్యూ. అరే సార్ స్విమ్మింగ్ చేస్తావారా? సూపర్ ఉన్నది. వావ్ నైస్. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. స్కేటింగ్
ఆడుకోవడానికైనా ఫుట్బాల్ అదానికి బెస్ట్ ప్లేస్. స్కేటింగ్ అది వచ్చిన వాళ్ళైతే వీల్స్ అవి తెచ్చుకుంటే ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సాంగ్స్ డ్యాన్స్ చేసావు, మళ్ళీ ఏంటి ఫుల్గా షటిల్ ఆడావు, మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇందాక తమ్ముడితో ఇంత ఆడుకున్నావు, రన్నింగ్ ఆడుకున్నావు. ఎంత ఎనర్జీ ఉంటే నీకు ఇలా ఆడతావు చెప్పు? మొత్తం పోయిందా కంప్లీట్గా? సరే, ఎంజాయ్ చేసావా బాగా? సూపర్ ఎంజాయింగ్. ఓకే, పార్క్ ఎలా ఉంది చెప్పు? పార్క్ సూపర్. ఫస్ట్ టైం నేను ఇంత డాడీని బీట్ చేశాను షటిల్ లో. అవునా? ఓకే, ఇక్కడ షటిల్స్కి కానీ స్కేటింగ్కి కానీ చాలా బాగుంటుంది కదా? సూపర్ ఉంటుంది. ఓకే, ఎంజాయ్డా? క్రికెట్కి ఫుల్ ఎంజాయ్డా? ఫుల్ ఎంజాయ్డా? రైట్, గుడ్. కానీ ఇక్కడ వాష్రూమ్స్కి వెళ్ళడానికి 10 రూపీస్. అవును, అవి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కదా, దట్టిగా లేవు కదా, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి పే అండ్ యూజ్. సో డోంట్ వరీ కదా. పార్క్, చిన్న చిన్న స్పాట్స్, నైస్ నైస్. ఇంకా బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వద్దాం. ఓకే, నెక్స్ట్ ఇయర్ వద్దాం. నెక్స్ట్ వీక్ వీలు కాదులే కానీ తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే. ఇంత లాంగ్ వస్తామారా? మనకు 1 hour పడుతుంది. సమ్మర్ హాలిడే. బాయ్ బాయ్ బాయ్. ఇది గండిపేట్ పార్క్. బ్యాక్గ్రౌండ్ కవర్ బరాబర్ రా. ఎంట్రన్స్ వచ్చేసాం, ఇంకా బయటకు వచ్చేసాం. బాయ్ 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 బాయ్, టాటా. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఇంకా